నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ లో 50,000 మందికి ఉపాధి కలగనుందన్న రాష్ట్ర మంత్రి భరత్. రాష్ట్రంలో ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడి. పారిశ్రామిక హోదాపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. జగన్ షర్మిల శివరాజకీయాలు మానుకోవాలని బీజేపీ ఏపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ధ్వజం. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని, ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని వెల్లడి. 2047 నాటికి వికసిత్ భారత్ వికసిత్ ఏపీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ. ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నత ఫలితాలను సాధించిన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టీకరణ. గత ఏడాది సాధించిన ఫలితాల స్ఫూర్తితో అడుగులు వేస్తున్నామన్న కలెక్టర్. మైలవరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే వసంత. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచన. రాష్ట్రంలో ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో సరికొత్త కాన్సెప్ట్లతో ముందుకు రావాలని, పరిశోధన మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. విజయవాడ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెంటియాల బసవయ్య అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి భరత్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రింటింగ్ రంగానికి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పారిశ్రామిక హోదాను వర్తింపు చేశామని, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ సవరణ కూడా అమల్లోకి వచ్చిందని తెలిపారు. డెవలప్మెంట్స్ ఏమైతున్నాయో అనే దానికి ఈ రోజు చీఫ్ గెస్ట్ గా పిలిచారండి. ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ హియర్ అండ్ వాళ్ళు కొన్ని పాయింట్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇండస్ట్రియల్ స్టేటస్ కింద మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవర్కి సంబంధించింది ఆల్రెడీ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. మన ఏప్రిల్ 1 2026 నుంచి టారిఫ్ రివిజన్ కూడా కావడం జరిగింది. సో దట్స్ ఎ బిగ్ థింగ్ దట్ హెస్ బీన్ డన్ అండర్ అవర్ ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి లీడర్షిప్లో. ఇంకా కొన్ని ఇష్యూస్ చెప్పారు, అవి కూడా వర్కౌట్ చేసి ఇండస్ట్రియల్ స్టేటస్ వేరే కంట్రీస్లో ఇండస్ట్రియల్ స్టేటస్ అనేది ప్రింటింగ్కి ఎందుకు సంబంధించిందంటే దే ఆర్ ద ఆల్మోస్ట్ 4th or 5th ఇండస్ట్రీగా పరంగా తీసుకుంటే బ్రాడర్ స్పెక్ట్రమ్లో దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ 4th or 5th ప్లేస్లో ఉంటారు. సో వరల్డ్ ఓవర్ అదర్ కంట్రీస్లో ఇండస్ట్రియల్ స్టేటస్ అనేది ఉంది. ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ తీసుకోవాలని ప్రతి స్టేట్ నుంచి రిప్రజెంట్ చేయమని చెప్పి దేర్ రిక్వెస్ట్ ఈస్ దేర్. వీ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. అది కాకుండా ఐ వాజ్ ఆల్వేస్ సేయింగ్ దట్ యూనిక్గా ఉండడము, లేటెస్ట్ థింగ్స్ తెలుసుకోవడము, R&D కూడా పెట్టుకొని మైండ్లో ప్రతి ఒక ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు న్యూ థింగ్స్, న్యూ కాన్సెప్ట్స్ తెస్తే దే విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ అనేది చెప్పడం జరిగింది. సో ఐ హోప్ ద ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 40,000 to 50,000 పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ దిస్. సో ఖచ్చితంగా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఇష్యూస్ ఉన్నా వీ విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్. ఇది ఏమంటే థింగ్స్ విన్ విన్ ఉండాలి, కంటిన్యూస్ ఫాలోఅప్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే సిస్టమ్ ఈజ్ లైక్ దట్, ఒకసారి ఇచ్చిన వెంటనే ఓవర్ నైట్ సడన్గా కాదు. సో సమ్టైమ్స్ యూ నీడ్ గుడ్ ఫాలోఅప్, గుడ్ పుష్. ఐ హోప్ ద అసోసియేషన్ విల్ బీ ఇన్ టచ్ రెగ్యులర్లీ విత్ మీ అండ్ విల్ ట్రై టు రిజాల్వ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ద అసోసియేషన్ సైడ్. ముద్రణ పరిశ్రమకు విద్యుత్తు కమర్షియల్ కేటగిరీలో ఉండింది. 2011 నుంచి కమర్షియల్ మార్చారు. అంతకుముందు ఇండస్ట్రియల్ కేటగిరీ ఉన్న ముద్రణ పరిశ్రమని 2011లో అప్పటి ప్రభుత్వం సలహాతోటి కమర్షియల్గా మార్చడం జరిగింది. ఇది గత 15 సంవత్సరాలుగా కమర్షియల్గానే ఉండి మేము అధికంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించడం జరుగుతుంది. అదే ఈ సంవత్సరం మేము గవర్నమెంట్ వారి సలహాతోటి ఏపీఆర్సీలో మనం హియరింగ్కి అటెండ్ అయ్యి అక్కడ అడ్వకేట్లని వీళ్ళందరినీ ఏర్పాటు చేసి దీన్ని మళ్ళా కమర్షియల్ నుంచి ఇండస్ట్రీకి మార్చడం జరిగింది. దానికి మన మంచి ప్రభుత్వం కూడా చాలా సహాయం చేసింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. అట్లాగే ముద్రణ పరిశ్రమని ఒక పరిశ్రమగా ఇప్పుడు దాకా పరిశ్రమగా గుర్తింపు లేదు. ప్రింటింగ్ ఇండస్ట్రీకి ప్రింటింగ్ ఇండస్ట్రీ అంటున్నాం కానీ వాస్తవంగా ఇండస్ట్రీగా గుర్తింపు లేదు. ఆ గుర్తింపు ఇవ్వమని గౌరవ మంత్రివర్యులను కోరాము. అట్లాగే రాష్ట్రంలో నెలకొల్పుతున్న
సెజ్లు ఇండస్ట్రియల్ పార్కుల్లో ప్రింటింగ్ పరిశ్రమకి కొన్ని ప్లాట్లు రిజర్వ్ చేసి వారికి ఇవ్వాల్సిందిగా వారిని అభ్యర్థించడం జరిగింది. అట్లాగే మన రాష్ట్రంలో ముద్రణా పరిశ్రమ కార్మికుల కొరత, నిపుణులైన కార్మికులు చాలా ఉంది. ఆ కొరతని అధిగమించడానికి మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నాము. ఆ సెంటర్ కూడా సహకరిస్తానని మంత్రి గారు హామీ ఇచ్చారు. జగన్ షర్మిల శవ రాజకీయాలు మానుకోవాలని బీజేపీ ఏపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ధ్వజమెత్తారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని, ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని 2047 నాటికి వికసిత్ భారత్ వికసిత్ ఏపీ లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు విస్తృతమైన కార్యాచరణను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రేపు తిరుపతి వేదికగా జరగబోయే భారీ ఎన్డీఏ సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేతలు పాల్గొని కూటమి భవిష్యత్తు ప్రణాళికను వివరించనున్నారని తెలిపారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని, ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని 2047 నాటికి వికసిత్ భారత్ వికసిత్ ఏపీ లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఆ యొక్క పీఠం పైన కూర్చోబెట్టారు. 13 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండే అపార అనుభవం, దాంతోపాటు ఒక రాష్ట్రాన్ని దేశంలో ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందని విధంగా అభివృద్ధి చేయటం, అత్యంత ప్రతికూల వాతావరణంలో అనేక ప్రత్యర్థుల యొక్క కుట్రలతో, ప్రపంచవ్యాప్త మీడియా యొక్క సహాయ నిరాకరణతో ఒక విచిత్రమైన పరిస్థితి ఏ నాయకుడికి రాని విధంగా రావటం, దానన్నింటినీ ఎదుర్కొని ఏ విధంగా నిలబడి ఆ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక జీడిపితో ముందుకు తీసుకెళ్తాం, ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు రావటం, ఏ రాష్ట్రం పైన కూడా లేనటువంటి విశ్వాసం ఆ రాష్ట్రంలోకి ఉండి ఏ ముదుపరిదారులు ప్రపంచవ్యాప్తంగా ఆ రాష్ట్రానికి పరుగులు తీయటం, ఎక్కడా లేని గౌరవం రావటం, దేశమంతా కూడా ఆ తరహా పరిపాలన దేశానికి కావాలని కోరుకోవటం, ఆ యొక్క కోరికకి 2014లో 282 సీట్లు ఇచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఆ స్థానంలో కూర్చోబెడితే ఆయన నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాదు, ప్రధాన సేవకుడుగానే నా యొక్క జీవితం ప్రారంభించాలి కనుక సేవకుడుగానే ఉంటానని చెప్పి వినమ్రంగా ఆ యొక్క పార్లమెంట్ మెట్లుకి నమస్కారం చేసి పార్లమెంట్లో అడుగుపెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మరణ చేసి ఆయన కానీ పుట్టుండకపోతే నాలాంటి ఒక అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదంటూ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ యొక్క ప్రస్థానం నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆ నమ్మకానికి ఏదైతే ధీటుగా దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, అలాగే ఏ అంశం కోసమైతే ఆయన ప్రధానమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలి, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా, ఒక పేదరికాన్ని చవిచూసిన వ్యక్తిగా, ఏ పరిస్థితుల్లో అయితే ఆయన పుట్టి పెరిగాడో ఆ పరిస్థితులు కేవలం నాకే కాదు దేశంలో ఎవ్వరు కూడా అనుభవించకూడదు అని చెప్పి ఆయన చేసిన అనేక రకాల పథక రచన కానీ, అనేక రకాల కార్యక్రమాలు కానీ ప్రపంచం వీస్తుపోయే విధంగా దేశం యొక్క ఏదైతే పోవర్టీ రేట్ ఉందో సుమారు ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య, అత్యుత్తమ ఫలితాలు, ఆధునిక మౌలిక సదుపాయాలకు నిలయాలుగా మారాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2026ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏముంటుంది అనే సందేహానికి సమాధానంగా ఈ ఎక్స్పో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రగతి, విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల కృషిని ప్రజలకు చేరవేసే లక్ష్యంతో గురువారం విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎక్స్పోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 20 మండలాలకు చెందిన ప్రత్యేక స్టాల్స్ ను కలెక్టర్ సందర్శించి విద్యార్థులు సాధించిన విజయాలు, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వినూత్న విద్యా కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు లక్ష్యాలు, పాఠశాలలో లభిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్, ఇక్కడ వస్తున్న అమోఘమైన రిజల్ట్స్ గురించి పబ్లిక్కి తెలియచేయడానికి, అలాగే పబ్లిక్కి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్ పాపులరైజ్ చేస్తూ పిల్లలు ఇక్కడికి వస్తే ఎంత చక్కగా చదవగలుగుతారు, ఎంత చక్కగా మార్క్స్ తీయగలుగుతారు దానికి నిదర్శనం మన స్కూల్స్లో ఆల్రెడీ పిల్లలను నిరూపించారు. దీన్ని పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2026 అని ఎన్టీఆర్ జిల్లాలో శ్రీకారం చుట్టాము.
దీనికి అన్ని మండలాల నుంచి అన్ని స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఇక్కడ ఉపాధ్యాయులు హెచ్ఎంస్ అలాగే మన పేరెంట్స్ కూడా చాలామంది వచ్చి చూస్తూ ఉన్నారు. ఇక్కడ పెడుతున్నాము. మీకు తెలిసే ఉంది 10th ఈ మధ్య వచ్చిన రిజల్ట్స్లో మన జిల్లాలో చాలా మంచి రిజల్ట్స్ వచ్చున్నాయి. 600 మార్క్స్కి 595 మార్క్స్ కూడా తీసిన వాళ్ళు పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్ నుంచే ఉన్నారు. సో ఈ ఒక ఒరవడిని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క దీని గురించి తెలియాలి. ప్లస్ చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మంచిగా చదువుకుంటారు, ఎందుకంటే అక్కడ ఫీజు కట్టిస్తున్నారు కదా, ఫీజు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ బాగా చదువుతున్నారని. కానీ ఇక్కడ చూస్తే మనకు కాంట్రాస్ట్గా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ ఫ్రీగా ఇస్తారు, బ్యాగ్స్ ఫ్రీగా ఇస్తారు, షూస్ ఫ్రీగా ఇస్తారు, పైగా డొక్క సీతమ్మ మధ్యాహ్నం మీల్స్ కూడా అక్కడ ఇచ్చి పిల్లలకి టాప్ ర్యాంకర్కి వచ్చేలాగా టీచర్స్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ మెరిట్ పెట్టి వచ్చిన వాళ్ళు, దే ఆర్ ద టాపర్స్. వాళ్ళు వాళ్ళ స్టడీస్లో టాప్గా చేసి మళ్ళీ ఎగ్జామినేషన్ టాప్గా చేసి హయ్యెస్ట్ మెరిట్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్. వాళ్ళు కనుక ప్రాపర్గా పాఠాలు చెప్తే ఏమి సాధించవచ్చు అనేది మన జిల్లా నిదర్శనం. ఎంత చక్కగా అందరూ టాపర్గా 72% పాస్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ వచ్చారు 10th. అది గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్న సత్తా. దాన్ని పబ్లిక్కి తెలియజేయడానికి ఇటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పో అని పెట్టున్నాము. పేరెంట్స్ అందరికీ నా విన్నపం ఒకటే, ప్రైవేట్ స్కూల్ని ఫీజు కట్టినంత మాత్రానికి అక్కడ మంచిగా పాఠాలు చెప్తారు, ఫెసిలిటీ బాగుంటాయని ఏం లేదు. ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేసి చూడండి. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలాగ ఉన్నాయి, అక్కడ ఉన్న టీచర్స్ ఎలా పాఠాలు చెప్తున్నారు, అక్కడ పిల్లలకి ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత క్వాలిటీగా ఉంది ఒకసారి చూడండి. పిల్లల్లో ఏ నెలలో ఏ సబ్జెక్ట్ని ఎలాగ చదివారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ అడ్వాన్స్గా ఉన్నారు, వీక్గా ఉన్నదాన్ని ఏ ప్రకారంగా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా కూలంకుషంగా వాళ్ళ గురించి స్టడీ చేసి అనలైజ్ చేసి పేరెంట్స్కి తెలియజేసేలాగా ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా ప్రతి స్కూల్లో ప్రతి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి ఫాలోఅప్ చేసి చేయడం వల్ల ఈసారి 10th చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. 10th ఎగ్జామ్ దగ్గర పడగానే 100 days యాక్షన్ ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ 100 days యాక్షన్ ప్లాన్లో 100 days ఇంటెన్సివ్గా ప్రతి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి అప్రమత్తంగా వ్యవహరించాలని మైలవరం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. సాధారణంగా ప్రతి ఎన్నికల సమయంలో కొత్త ఓట్లను చేర్చడం, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి ఓట్లను తొలగించడం జరుగుతుందని, అయితే ప్రస్తుతం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రక్రియ అని తెలిపారు. మైలవరంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో ఆయన కూటమి శ్రేణులకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నమోదు చేయబడిన ఓట్లను సుమారు 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి సమగ్రంగా అత్యంత సూక్ష్మంగా పరిశీలించే ప్రక్రియనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని వివరించారు. సాధారణంగా ప్రతి ఎన్నికల సమయంలో కొత్త ఓట్లను చేర్చడం, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి ఓట్లను తొలగించడం జరుగుతుందని, అయితే ప్రస్తుతం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రక్రియ అని తెలిపారు. 2002లో ఒకసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించారని, మళ్లీ 24 ఏళ్ల తర్వాత 2026లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగి అత్యంత సభ్యులు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఎంతో బాధ్యతతో క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉంది. 44 సంవత్సరాల తర్వాత కూడా నిత్య నూతనంగా నిత్య యవనంతో ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతూ ఉంది. మొన్న 15 రోజుల క్రితం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో అవగాహన ఈ ఏవైతే సర్వే జరుగుతూ ఉందో జాగ్రత్తతో మన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం ఈ రోజు ఈ సమావేశం కాబడిన వ్యక్తులు కూడా రీకన్ఫర్మ్ ఓటు ఉండదు. రేపు తారీఖు నుంచి మొదలెట్టి 14వ తారీఖు వరకు బిఎల్ఏలు, కేంద్ర ఎన్నికల నియమించబడిన బూత్ బిఎల్ఏ బూత్ లెవెల్ మా పార్టీ ద్వారా మనం నియమించాం. వీళ్ళు సర్వేకి వస్తారు. మీ కుటుంబం ఎవరెవరనే తెలియపరచాలి. ఆ ఓటు రాదు. అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, లేకపోతే మీ పిల్లలు హైదరాబాద్లో ఓటుని ఖచ్చితంగా ఉంది. ఆ ఓటు అక్కడ ఉందని చెప్పాల్సి ఉంది. ఆ ఓటు ఇక్కడ మా వాళ్ళే బయటికి వెళ్ళారనే విషయాన్ని మీరు సంతకం చేయండి. సంబంధించిన
మనం కంప్లైంట్ పెడతాం. అది వేరే. కానీ మన వాళ్ళు అంటే సంవత్సర ఎన్నికల్లో గెలుపు నిర్ణయించేది 5 ఓట్లు. దయచేసి వాటి విషయంలో తొలగించుకోవాల్సిన అవసరం లేదు. 2002 తర్వాత ఆడవాళ్ళ అత్యంత అవసరం. విద్యార్థులలో నాయకత్వ వికాసానికి ఎన్సీసీ 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ గ్రూప్ క్యాప్షన్ కేవీ శ్రీనివాస్ లక్ష్యానికి కీలక అడుగుగా కేబినెట్ ఎన్సీసీ కార్యాలయం ఏర్పాటు చేయడం, దేశ సేవ క్రమశిక్షణ వికాసానికి ఎన్సీసీ మార్గదర్శి అని అన్నారు. విజయవాడ వంటంలో కళాశాలలో కార్యాలయం ఏర్పాటు చేశారు. 8వ ఆంధ్ర ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ క్యాప్షన్ కళాశాల యాజమాన్యంతో వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల్లో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సేవని పెంపొందిస్తూ వారి భవిష్యత్తు శిఖరాలకు చేర్చే శక్తి ఎన్సీసీ రాష్ట్ర విద్యారంగంలో గుర్తింపు పొందిన కేబిఎన్ కళాశాలలో ఎయిర్ వింగ్ సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జస్ట్ ఇప్పుడు మనకి ఎయిర్ వింగ్ కి సంబంధించి కమాండింగ్ ఆఫీసర్ కేవీ శ్రీనివాస్ గారు చాలా అదృష్టం. సారు మరి మొత్తం కూడా పనిచేసినప్పుడు తెలుగు వాస్తవ్యులు తెలుగు వారు అవ్వటం కూడా చాలా అదృష్టం. మరి మా సెకండ్ నేను ప్రిన్సిపాల్, అలాగే ఇక్కడ మనకి మొత్తం కాకినాడ అగర్వాల్ గారని మనకి గ్రూప్ ఒక ఆయన ఉంటారు ఈ 9 జిల్లాలకి. ఆయన మేము కనీసం 5 సార్లు కలిసి మా దగ్గర ఒక ఆర్మీ వింగ్, తర్వాత మాకు ఇంకా వింగులన్నీ కూడా కావాలి, ఉమెన్ వింగ్ కావాలి, నేవల్ అలాగే ఎయిర్ వింగ్ కావాలి. ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి బల్బం కట్టుకుని సెక్రటరీ గారు మేము మా రిక్వెస్ట్ లక్కీగా శ్రీనివాస్ ఈ రావటం 1 year బ్యాక్ వచ్చారు. వచ్చిన వెంటనే కూడా దగ్గర ఉన్నటువంటి ఇంటర్ అలాగే మనం ఎలా అయితే గమనించి మన నుంచి విని వెంటనే దీన్ని వచ్చేలా కూడా చాలా కృషి చేసి మరి గ్రూప్ కమాండరు అగర్వాల్ మన కేబిఎన్ కాలేజీ 100 మంది ఎన్సీసీ క్యాడెట్స్ ఎయిర్ వింగ్ అనేది ఇవ్వటం జరిగింది. దానికి మరి గ్రూప్ కమాండర్ అగర్వాల్ గారికి, మరీ ముఖ్యంగా కమాండింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, వాళ్ళ స్టాఫ్, అలాగే మన ఏఓ గారికి అందరికీ కూడా మన కేబిఎన్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత మరి మేము సెక్రటరీ గారు మేము గ్రూప్ కమాండర్ గారిని కలిసినప్పుడు మన ఏరియాలో మరి ఫైరింగ్ రేంజ్ అనేది లేదండి, అంత ప్లేస్ ఎక్కడా లేదు అంటే వెంటనే మేము డోక్పర్తి ఉపేంద్ర స్కూల్ అనేది వైఎస్ఆర్ కాలనీలో 6.5 ఎకరాల్లో పెట్టాం. దానికోసం ఎంత స్థలమైనా కేటాయించి పెడతామని సెక్రటరీ శ్రీనివాస్ గారు హామీ ఇచ్చారు. దానికోసం దాదాపుగా ఒక 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి సిఓ గారు చెప్పినట్టుగానే వారు చెప్పిన టైం బౌండ్లో 3 monthsలోనే దాన్ని రెడీ చేశాం. ఈ మధ్యనే మరి వీళ్ళ ఆధ్వర్యంలో 600 మంది మనం మొత్తం కూడా మన ఈ ఏరియాలో కాకినాడ రీజియన్లో ఉన్నటువంటి ఎయిర్ వింగ్ 600 మంది ఎన్సీసీ క్యాడెట్స్ ఆ ఫైరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ a very good morning to the entire media present here. నేను గ్రూప్ కెప్టెన్ శ్రీనివాస్, కమాండింగ్ 8 Air NCC ఎయిర్ స్క్వాడ్, విజయవాడలో ఉన్న ఎయిర్ స్క్వాడ్కి కమాండింగ్ ఆఫీసర్. అండ్ నాతో మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సూరజ్ అండ్ మై ఎంటైర్ స్టాఫ్ ఇక్కడికి వచ్చాం. ఐ మస్ట్ థ్యాంక్ కేబిఎన్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్, సెక్రటరీ శ్రీనివాస్ గారు, మన ఏఓ సత్యనారాయణ గారు, మా ఎన్సీసీకి ఉన్న కేర్ టేకర్ ప్రకాష్ గారు అండ్ ఆల్ ప్రిన్సిపల్ అండ్ ఆఫ్ కోర్స్ మన ఎంటైర్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ద కాలేజ్, మన ప్రిన్సిపల్ మేడం. Let me congratulate this institute for creating ఇంత మంచి ఎన్సీసీకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఒక ఆఫీస్. దీనికి మేము ఎయిర్నోస్ ఎన్సీసీ ఆఫీస్ అంటాం. ఇప్పుడు ఎన్సీసీకి ముందుకు పట్టుకెళ్ళడానికి ఇలాంటి ఆఫీస్ చాలా అవసరం.
And in last one ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ఉన్న ఎండలకు బ్రేక్ పడేది. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు పడుతున్నాయి. నిన్న విజయవాడలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అర్ధరాత్రి మొదలైన వాన ఉదయం వరకు పడుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల రహదారులపైన నీరు చేరింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించిందని చెప్పాలి. అయితే భారీ వర్షాలతో విజయవాడలోని మొగల్ రాజపురం, పటమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి ట్రాఫిక్ ను సజావుగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీసీ షరీనా బేగం ఐపీఎస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఏసీపీల పర్యవేక్షణలో ఫోర్డ్ కంటింగ్, ప్రసాదంపాడు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరినప్పటికీ ట్రాఫిక్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. వర్షపు నీటిలో రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ జాములు ఏర్పడకుండా చర్యలు చేపట్టి వాహనదారులకు అవసరమైన సూచనలు అందిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సేవలను స్థానికులు, వాహనదారులు ప్రశంసిస్తున్నారు. విజయవాడ నగర పోలీస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం ఆదేశాల మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మెగా ట్రాఫిక్ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే సాయంత్రం రద్దీ వేళల్లో కొన్ని కళాశాలలకు సంబంధించిన విద్యార్థులను అవగాహన కలిగించడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దకు తీసుకొచ్చి సిగ్నల్స్ పడినప్పుడు ఎవరైతే హెల్మెట్ ధరించలేదో వారికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎవరైతే మనకి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా వివిధ సెంటర్లకు తీసుకెళ్ళి ఫీల్డ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఇండోర్లో భాగంగా వాళ్ళకి ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, అట్లాగే యాక్సిడెంట్ల గురించి, అట్లాగే రాహత్ ప్రోగ్రామ్ గురించి, అట్లాగే మనకి ఏదైతే ఫస్ట్ ఎయిడ్ గురించి కూడా వీళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవుట్ ఫీల్డ్లో భాగంగా ఇవాళ ఏదైతే సిగ్నల్స్ ఏ విధంగా పాటించాలి, అట్లాగే వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏ విధంగా వాళ్ళకి యాక్సిడెంట్ సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే హెల్మెట్ పెట్టుకుని కూడా మనం కూడా పెట్టుకుంటారు, కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే వివిధ రకాల కాలేజీ స్టూడెంట్లందరినీ కూడా వివిధ రకాల సెంటర్కి తీసుకొచ్చి విజయవాడ సెంటర్లో ట్రాఫిక్ గురించి సంపూర్ణంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఓటర్లు పాలకులను ఎన్నుకునే పరిస్థితి పోయి పాలకులే ఓటర్లు ఎవరో నిర్ణయించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతోందని ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ విమర్శించారు. ఈ ప్రక్రియ ద్వారా సుమారు 6.5 కోట్ల ఓట్లను తొలగించేశారని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు జరగడంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్టు తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో ఎస్ఐఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ లిస్ట్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఓటర్లు పాలకులను ఎన్నుకునే పరిస్థితి పోయి పాలకులే ఓటర్లు ఎవరో నిర్ణయించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతుందని విమర్శించారు. నేను సిరాజుద్దీన్ షేక్, కంపానియన్షిప్ సంస్థ యొక్క ఫౌండర్ని. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో భారత ఎన్నికల కమిషన్ ద్వారా ఎస్ఐఆర్ అనే ప్రక్రియని ఈ నెల జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14 వరకు ఇంటింటికి బిఎల్ఓలు వచ్చి సర్వే చేసి ఓటర్ల లిస్టు ప్రకారం వాళ్ళు సరిగ్గా ఉందా, డేటా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటారు. ఆ తర్వాత వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వడం, తర్వాత ఒక నెల రోజుల పాటు మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించడం, ఆ తర్వాత ఫైనల్ చిట్టా ఇవ్వడం జరుగుతుంది. అయితే డాక్యుమెంట్స్లో ఏమైనా డౌట్ ఉన్నా, బిఎల్ఓలకు ఏదో డౌట్ ఉన్నా ఓటు హక్కుని కోల్పోయే ప్రమాదం ఉంది. మన దగ్గర సాధారణంగా ఇప్పటిదాకా కూడా మేము గమనించింది ఏంటంటే ఎక్కువ మందికి దీని మీద అవేర్నెస్ లేదు. గతంలో కూడా ఎస్ఐఆర్లు జరిగి ఉండడం, వాటిలో ఇంత తీవ్రత ఉండకపోవడం వల్ల పర్లేదు, మన ఓటు ఉంటుంది, నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను కదా, అందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా అనే ధైర్యం కావచ్చు, మనకి ఏమవుదు అనుకునే కావచ్చు, చాలామంది అండి, ఒక కమ్యూనిటీ అని కాదు, అందరూ కూడా అలాంటి అపోహలో ఉన్నారు. సో అసలు ఎస్ఐఆర్ వల్ల దాన్ని ఎలాగా ఫేస్ చేయాలో అలా చేయకుండా ఉంటే కనుక ఏ విధమైన నష్టం జరుగుతుంది, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతారు. రీసెంట్గా మనం చూస్తే బెంగాల్లో దాదాపు 91 లక్షల ఓట్లు, తమిళనాడులో 80 లక్షల ఓట్లు, వీళ్ళన్నీ పోయాయి చాలామందికి. సో ఇక్కడ మనతో ఉన్న వాళ్ళు కూడా అలాంటి నష్టానికి గురి కాకుండా, ఇంకో భయం ఏముందంటే ప్రజల్లో, ఒకవేళ ఎన్నికల హక్కు కోల్పోతే
మన భారత పౌరుల ప్రాథమిక హక్కు అది. ఒక హక్కు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు పోతాయేమని చెప్పి భయం ఉంది. అలాగే పౌరసత్వానికి కూడా ముప్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి భయం ఉంది. అందువల్ల మేము ఈ రోజున SIR సర్వీస్ కమిటీగా ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఈ రోజున విజయవాడ ATA హాల్లో ఆటోనగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డే శోభనాధీశ్వరరావు గారు గౌరవనీయులు, అలాగే పరకాల ప్రభాకర్ గారు మీరు చూశారు, వివిధ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ప్రజలకు ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. దీనిని మీరు ఎంతవరకు భయపడాలి, ఎంతవరకు జాగ్రత్త పడాలి, భవిష్యత్తులో ఏమేమి మీరు రెడీగా చేసుకోవాలని. అలాగే మేము ఒక వెబ్సైట్, స్వయంగా మేము ఒక వెబ్సైట్ తయారు చేసాం ప్రజలకి ఈజీగా ఉండడం కోసం. కొన్ని గవర్నమెంట్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ లో 50,000 మందికి ఉపాధి కలగనుందన్న రాష్ట్ర మంత్రి భరత్. రాష్ట్రంలో ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడి. పారిశ్రామిక హోదాపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. జగన్ షర్మిల శివరాజకీయాలు మానుకోవాలని బీజేపీ ఏపీ చీఫ్ PVN మాధవ్ ధ్వజం. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని, ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని వెల్లడి. 2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ. ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నత ఫలితాలను సాధించిన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టీకరణ. గత ఏడాది సాధించిన ఫలితాల స్ఫూర్తితో అడుగులు వేస్తున్నామన్న కలెక్టర్. మైలవరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే వసంత. SIR కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.